హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అదేంటంటే రవ్వ లడ్డు. ఒక 10-15 మినిట్స్‌లో అయితే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే రవ్వ లడ్డు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. బాంబే రవ్వ ఇంట్లో ఉంటుంది. కోకోనట్ తురుము, షుగర్ ఈ 3 ఉంటే చాలు. రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. రవ్వ లడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం రవ్వ లడ్డు. మా కిడ్స్‌కి అయితే చాలా ఇష్టం. వాళ్ళ కోసమని నేను ఎప్పుడైనా ఇలా సింపుల్‌గా అయిపోతుందని చేస్తూ ఉంటాను స్నాక్స్ ఏమీ లేనప్పుడు. ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవాలి. నేను కిస్మిస్‌ని తీసుకుంటున్నాను. రవ్వ లడ్డు కోసమైతే ఇలాగ కోకోనట్ తురుముని తీసుకోవాలి. రవ్వ లడ్డుకి కోకోనట్ తురుము ఉంటే చాలా బాగుంటుంది. కిస్మిస్లు త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి కొంచెం కలర్ మారిన వెంటనే కోకోనట్ తురుముని వేసుకోవాలి. ఈ కోకోనట్ తురుము పచ్చివాసన అంతా పోయినంత వరకు ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి. గీ తోటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అది బాగుంటుంది. పొడి పొడిలాగా వచ్చినంత వరకు ఇలాగ వేయించుకోవాలి. ఇలాచీని 4-5 పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కోకోనట్ తురుము అయితే వేగిపోయింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని వేయించుకోవాలి. నేను ఈ బౌల్ తోటి బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీంతో కోకోనట్ తురుము, షుగర్ తీసుకుంటే సరిపోతుంది. 3 ఈక్వల్గా ఉంటే రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బొంబాయి రవ్వ వేగుతున్నప్పుడే ఇలాచీని కూడా వేసేసుకోవాలి పౌడర్ని. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. లేకపోతే రవ్వ లడ్డు తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటాయి. అదే బౌల్ తోటి షుగర్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
రవ్వను కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. దీనిని కోకోనట్ తురుముకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉంటున్నప్పుడే షుగర్‌ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కూడా కొంచెం మెల్ట్ అయిపోతుంది. రవ్వ లడ్డుకి ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడు 2, 3 స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకోవాలి. పాలను కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది అప్పుడే. మిల్క్ ఎక్కువగా యాడ్ చేయకూడదు. 2, 3 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పాలలో ఉన్న వేడికి షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. లడ్డు చుట్టడానికి సరిపడినట్టు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఒకసారి లడ్డూలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకొని ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత షుగర్ కూడా సరిపోయిందా లేదా స్వీట్నెస్ చూసుకొని ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే. ఈ సైజులో చుట్టుకుంటే రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయి. ఒక 1 వీక్ వరకు ఉంటాయి స్టోర్ చేసుకుంటే.
ఇలాగ అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెంసేపటికి అయ్యేసరికి కొంచెం ఆరిపోతాయి కాబట్టి బాగుంటాయి. వెంటనే తినలేం వీటిని, విరిగిపోతూ ఉంటాయి కదా. ఈ విధంగా లడ్డూలన్నీ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి. ఆ టైంలో తింటే బాగుంటుంది. ఇప్పుడు తింటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. ఇది గైస్ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఒక స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసారు కదా. కోకోనట్ తురుముతోటి రవ్వ లడ్డు అయితే చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉన్నాయి కదా. చేసిన వెంటనే ఇలా సాఫ్ట్‌గా ఉంటాయి. తర్వాత కొంచెంసేపు అయ్యేసరికి చాలా బాగుంటాయి. ఇది గైస్ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని ఎలా చేయాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.